ఐక్యత పెయింటర్ల 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 ఐక్యత వీడియోలో తీసుకున్నాం. పెంచాలి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా పెయింటర్ రేట్లను వర్ధిల్లాలి పెయింటర్ ఐక్యత అందరు లాస్ట్ వెళ్ళి దాకా లైన్ అందరూ వస్తారు అక్కడ ఉద్యోగులు వస్తారు బయట వస్తారు అందరూ వస్తారు కదా పోయి మాట్లాడదామని అనుకుంటాం వాళ్ళకు కూడా ఎరికైతుంది యూనియన్ ఉందని అప్పుడు ఇల్లు ఉన్న దగ్గర మనం తప్పులో దిక్కోద్దు దీనికోసం ఏం చేయాలంటే మీరు రేటు 10 మాట్లాడుకుంటారు 5 రూపాయల పక్కన పెడితే పని మాత్రం మిగిలిన మాట ఒకసారి ఇచ్చినప్పుడు సరే ఎక్కువ ఆయనతో మళ్ళీ అడుక్కుంటారా ఏం చేస్తారు సగంలో వదిలేసి రాకండి అవి రిమార్కులు ఎక్కువ వస్తున్నాయి అలాంటప్పుడు ఒక్కరు ఇద్దరు చిన్న చేసినాం అనుకో మనమే ఫెయిల్ అవుతాం పెయింటాలు సాంసాం వస్తుర్రు చేసిస్తుర్రు అని ఇది ఒక మిస్టేక్ చేయొద్దు కూలీలకు కూడా మన అమౌంట్ విషయంలో కూడా ఇస్తే మనకే మంచిది ఊరికే బతిమలాడించుకోవద్దు మెయిన్ ఇంట్లో దగ్గర మనం ఈ తప్పులో మాత్రం దిక్కోద్దు ఎవరు ఒకరికి వచ్చినా అందరికి పేరు వచ్చినట్టే సాహసం చేసి వెళ్ళిపోతున్నా అనే రిమార్కు చేయవద్దని నా అభిప్రాయం మరి మన యూపీ బాయ్స్ అందరికీ మన విలేజ్ చౌదరు కూడా మరి 9 పెయింటర్ మిత్రులందరూ కూడా నమస్కారం. అయితే అందరికీ ముఖ్య విషయం ఏంటంటే మన రేట్లు మనమే పెంచుకోవాలని ఒక నినాదం మనం చెప్తున్నాము. అయితే మనం పని చేస్తున్నాం కానీ ఆ ఇల్లు కరెక్ట్గా ఇస్తున్నాడు అమౌంట్ మనం ఎంత అడిగితే అంత ఇస్తున్నాం దాంట్లో 10 రూపాయలు చూసి ఇస్తున్నాడు కరెక్ట్. అయితే మనం ఏం చేస్తున్నామంటే మనలో ఐక్యత లేకపోవడం వలన ఒక సైడ్ కాడికి 10 మంది పోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రేట్లు అనేది తగ్గిపోతుంది. ఆ తగ్గిపోకుండా ఉండాలంటే మనం అందరం ఒకటే మాట మీద నుండి ఒకటే రేటు నిర్ణయించుకొని ఆ రేటు మీద పనిచేస్తే మనకందరికీ కూలీ కానీ మనకు బడ్జెట్ మిలుపు కానీ జరుగుతుంది, కూలీలకు సరిపోతుంది, మన బడ్జెట్ కూడా సరిపోతుంది. అయితే మనం అట్లా చేస్తలేము. మనం మాట్లాడింది ఒకటైతే ఒక అతను పోయి ఇంకో రేట్ చెప్తే అంటే మనం మెజర్మెంట్ మీద చెప్తే మనం ఏం చేస్తున్నామంటే ఎంతగానం అవుతుంది అంటే ఇల్లు కూడా హుషారైపోతుంది. నిన్ను అనుకుంటారు లాస్ట్కి వచ్చిన తర్వాత సరే నేను ఫోన్ చేస్తాను అని చెప్తాను. తర్వాత మనం ఇంకో అతను పోయిన తర్వాత అతనికి ఇంకో రేట్ చెప్తాడు, ఇంకో అతనికి ఇంకో రేట్. ఎందుకని ఒక 4 మనుషులు వచ్చారనుకో 4 మనుషులనే 4 రకాలమైన రేట్లు ఉన్నాయి. ఆ రేట్లను మనం నిర్ణయించుకోవాలంటే అది ఇంకొని తీసుకుంటే ఇంకా తక్కువ అవుతామని ఇంట్లో హుషారుపడి ఏం చేస్తారంటే సరే మళ్ళీ ఫోన్ చేస్తాం. లాస్ట్కి ఏమవుతుంది ఇంకోటి తక్కువ అయినా అనుకో సరే ఇంక అనుకుంటాడు ఇది తక్కువ చేస్తా అంటున్నాడు మరి మంచిగా చేస్తావా లేదన్నా అవేనేమి అనుకోరు అది తక్కువ చేస్తున్నాడు అరే ఇచ్చేది. అయితే అదేమవుతుంది తక్కువ పట్టుకుంటున్నాడా ఇప్పుడు లేబర్ రేట్లు పెరిగిపోయింది అని పెట్రోల్ ఇవ్వాలి అన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్కి మనకి ఏమవుతుంది పని చేసేటోళ్ళు కొంతమంది చేస్తారు. మన మీద సైడ్ల కాడికి మీద తిరుగుతాము ఆడ పై మీద పెట్టి ఇక్కడ తిరుగుతాము ఇక్కడ అన్న ఉంటాం కూర్చొని వాళ్ళ పని సరిగా కాదు. వాళ్ళు గంట సేపు పని చేసే పని అర్ధగంట చేస్తారు, 2 రోజులు అయ్యే పని 4 రోజులు చేస్తారు. అదేమవుతుంది కూల్ అనేది మీద పడిన తర్వాత మనకేమవుతుంది లాస్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మనం ఒక పద్ధతి పరంగా ఒక రేట్ అనుకొని ఆ రేటు మీదనే ఒక 10 రూపాయలు అనుకున్నాం అనుకో 10 రూపాయలు చెప్తే అక్కడ కూడా 10 రూపాయలే చెప్పాలి. ఇంకో ఈయన కూడా 10 రూపాయలే చెప్పాలి. అది సరే 10 రూపాయలు చెప్పలేడు ఒక 9.5 చెప్పు 9.5 తక్కువ లేదు. ఇక ఒక 50 పైసలు తక్కువ అంటే 50 పైసలు అంటే ఒక 5,000 లక్ష కడే 5,000 ఒక 10,000 అంతకన్నా ఎక్కువ తక్కువ చేయదు. చేస్తే ఏమవుతుందంటే మనకు అనేది ఆడ మనకు మిగులు బడ్జెట్ కూడా అవుతుంది, అలా కూలీలో కూలి ఇస్తాము, మనకు కూడా మిగిలినది ఏమన్నా మిగులుతాయి. అయితే డైలీ చేసుకున్న వాళ్ళు ఎక్కుంటారు అంటే
చేస్తారు, పని చేస్తారు. ఇప్పుడు మాట్లాడటం ఏమంటే నేను పనికి చేయను, నేను మనుషులను పెట్టి బయట తిరుగుతుంటా, పని చేయను. అయితే మెయిన్ పని ఉన్నప్పుడు మాత్రం నేను చేస్తాను. అయితే అట్లుంటే ఏమవుతుందంటే నాకు మిగులు అయితలేదు. ఇప్పుడు అంతలో తక్కువ చేస్తున్నాను అంటే నేను కూడా అదే తక్కువ చేయవలసి వస్తున్నాను. అంటే నాకు ఇప్పుడు నాకు వెళ్ళాలి కానీ అది ఇదంగా పడుకున్న తలగా నాకు వెళ్తలేదు. అందుకే అట్లా కాకుండా మనం అందరం ఒక రేటు నిర్ణయించుకొని ఇదే విధంగా నడుచుకున్నాము అంటే ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాం. అయితే మనం అందరం ఒక రేటు డిసైడ్ చేసుకుని అదే రేటు చేస్తే మనకు కూడా కూలీలు రేటు బరాబరి పడతాయి, కూలీలో కూలి ఇస్తాము. మనం చేసే ప్రతి దానికి కూడా మనకు ఒక గుర్తింపు ఉంటుంది. అరే ఎవరు వచ్చినా కూడా 10 మంది వచ్చారనుకో 10 మంది తీసుకెళ్ళి అరే ఒకటే రేట్ చెప్పిందా సరే ఒకటే రేట్ చెప్పింది కాబట్టి మెయిన్ వర్క్ ఎవరెవరికి వస్తుంది, పని చూసినప్పుడు కరెక్ట్ పని చేసినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఈ ఫలానా వ్యక్తి మొత్తం వర్క్ చేస్తాడు, నీట్గా చేస్తాడు, అన్ని చేసిన ఫలానా టైంకి ఇస్తా అన్నాడు ఏం చేస్తాడంటే అరే 10 రూపాయలు ఎక్కువైనా సరే ఇచ్చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారు పని గురించి ఆలోచన చేయరు, తక్కువ ఇది చేస్తున్నారా లేదు పని ఇచ్చేస్తారు. తక్కువ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది ఇది చేస్తా కూలీలో పెట్టి నేను బడ్డీ తీసుకొని బయట తిరుగుతా కూలీని ఆడబెట్టిన అనుకో అది 4 రోజులు 2 రోజులు చేస్తారు, 4 రోజులు చేస్తారు కదా మీద పడిపోయి అసలు ఏమవుతుందంటే లాస్ అయ్యే టైంకి వస్తున్నది. మనకి ఇక్కడ లెక్క వేసుకుంటాడు, మనం లెక్క చేసుకుంటాం అరే కూలీలు ఇన్ని అవుతున్నాయి మరి ఇక్కడ పైసలు మీరటట్లేవు పే చేస్తున్నాం ఈడ్చిపెట్టి ఏం చేస్తున్నప్పుడు పక్క సైడ్ పెడుతున్నాం. అయితే అదేమవుతున్నది మనకు మన పేరు ఖరాబ్ అవుతున్నది. అట్లాంటి ఏమవుతుందంటే అట్లాంటి కాంప్లైంట్ మన దానికి వస్తున్నాయి కాబట్టి అట్లా చేయకుండా సరైన రేటు మీద చేయండి. పని తక్కువ వాట ఎక్కువ వాట అదితో మనం అనుకున్న కాడికి కాగితం రాసుకున్న కాడికి పని కరెక్ట్ చేసి ఇచ్చి లాస్ట్గా అడగండి అన్న పైసలు నాకు వాడలేవు ఏమని ఇస్తే నీ ఇష్టం, ఇంత డిమాండ్ లేదు ఇక అన్న నీ ఇష్టం అంటే మనం ఒక రేట్ అనుకున్నాం కాబట్టి దానికి ఫిక్స్ అయి ఉన్నాం. అన్న నాకు కూలి పడ్డావు అన్న ఒక 10,000 ఏమని ఇస్తే చూడ నాకు కూలి అయితే వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ప్రేమతో ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే నీ మాట్లాడిన కాడికే కదా నేను ఇచ్చేస్తాను ముందు కొంతమంది ఉంటారు మన దాంట్లో. అయితే అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక రేట్ మీద తీసుకొని అదే రేట్ మనం చేసుకుంటే మనకు అందరికీ బాగుంటుంది, మనకు చేసే మన ఫ్యామిలీకి బాగుంటుంది, మనకి చేసే పిల్లలకు బాగుంటుంది. మనం ఏం చేస్తామంటే సరిగ్గా మనం పేమెంట్ ఇవ్వకపోతే ఏమవుతుంది ఆడ కూలీలకు తక్కువ పడుతుంది, మనం మన అవసరాలకు మనం వాడుకుంటాం ఆ పైసలు. అది తీసుకుపోయి మనం ఏం చేస్తాం అవసరాలు వాడుకున్నాక కూలీల కాడ ఆడ అంతకి ఇవ్వకపోతుంది. ఇవ్వకపోయినప్పుడు మనకి ఏమవుతుంది వాళ్ళ పైసలు ఇవ్వలేదు, 4 రోజులు పైసలు ఇచ్చేది 5 రోజులు పైసలు ఇచ్చేది మన పెద్దోళ్ళకి కానీ చిన్నోళ్ళకి కానీ అందరికీ చెప్పుకోం ఏమవుతుంది అంటే మనం బ్లేమ్ అయిపోతాం. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే కరెక్ట్ రేటు తీసుకొని కరెక్ట్ చేస్తే మనకు అలాంటి ఏమీ జరగదు. అయితే రానోళ్ళ విషయం ఉండదు అంటే మన దానికి వస్తలేదు అంటే దీనికి ఏముండదు మన దాని ఒక ఇష్యూ జరుగుతుంది కాడ అందరికీ చిన్నలకు పెద్దలకు రాపర్లకు అందరికీ మనం ఏం చేస్తున్నామంటే ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని దాంట్లో మనము మనుషులను పెంచుకుంటూ పోవాలి, మందిని పెంచాలి. పెంచుకున్న తర్వాత మనం అందరినీ గ్యాదర్ చేసుకొని మనం పలానా వ్యక్తులు ఇక్కడ పేరు వస్తున్నారు గుర్తింపు తెచ్చుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే అందరికీ కార్డు ఇప్పించడానికి ఏమైంది ఇక కార్డు మాకు వచ్చేసింది, నేను పనిపోకుండా సరే నేను పోకుండా సరే దానికి ఏమైనా చేసుకొని ఏదైనా జరగకపోతే నాకు అవసరం లేదు, నా పని నాకే. ఏడున్నవరా నేను అన్న నాకు ఎమర్జెన్సీ పని ఉండే వెళ్ళిపోతుంది హాస్పిటల్, మా పిల్లలకు జ్వరం వచ్చి నా భార్యకి జ్వరం వచ్చి నేను అక్కడ పోతి ఇక్కడ పోతి ఇవే ఉంటాయి తప్ప ఎన్నడన్నా కరెక్ట్గా జ్వరం వస్తే నాకు చెప్పాలి కదా విషయము. నేను రాను ఇలా రాను రేపు వస్తా, రేపు రాకపోతే ఎల్లుండి వస్తా, ఒక ముచ్చట ఒక గంట సేపు అయినా ఒక 2 గంటలు వస్తాయి ముందు మెసేజ్ చేయాలి కదా, అది చేయరు. ఒకటే మాట చెప్తారు, ఫోన్ చేస్తే అన్న ఏడు అన్న మరి చేశాను నాకు అది ఏం లేదు ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ అన్న అలా పనికాడు ఉండరు ఎమర్జెన్సీ అన్న అని నాకు ఫోన్ వచ్చే ఇప్పుడే వస్తాయి ఇప్పుడే పోతాను ఇప్పుడే అయిపోయి ఇప్పుడు ఫోన్ చేసినాము ఉంటాడు ఇంకా ఫోన్ చేసినాము షార్నారు అంటే దీని అర్థం ఏంది పని చేసుకుంటా ఇన్ని అవాదాలు అవసరము. మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నామని మనం పోరాటం చేస్తుంటే మనం సరిగ్గా పని చేసుకుంటా నాకు అవసరం లేదు దీంతో నాకు అంటే ప్రతి మనిషికి అవసరం వస్తుంది, ఎప్పుడు అవసరం వస్తుంది మనకు ప్రాబ్లం లేనప్పుడు ఎవరికి అవసరం లేదు. ప్రతి మనిషికి ప్రాబ్లం వస్తున్నదా అప్పుడు అర్థమవుతుంది మనిషికి ఎవరు ఒక మనిషికి తోటి ఎవరు అవసరం ఉంటుంది ఎవరు అవసరం లేదు అనేది. ప్రాబ్లం రానంత వరకు ఎవరికైనా అవసరం లేదు, ప్రాబ్లం వస్తుందా అప్పుడు అర్థమవుతుంది. అందుకే మనం అందరం వేసి కలిసి కట్టుగా ప్రతి ఒక్కరం మనం కలిసిమెలిసి రేటు నిర్ణయించుకొని ఒకరికొకరు సాయం చేసుకొని నీ తన పని ఉంటే నేను వస్తాను, నా తన పని ఉంటే మీరు రండి, ఇట్లా మాట్లాడుకొని పని లేకపోతే అది చేసుకుంటాం రేటు పెంచుకొని
కాకపోతే నీవు ఇన్ని లేకపోతే నువ్వు ఇంత దాకా చేసి నువ్వు ఇంత తక్కువ చేసి నువ్వు రాకపోతే నేను రాకపోతే అవన్నీ పని చేసుకొని ఇంతకుముందు ఏం జరిగిందో ఏమైనా పక్కకి పెట్టేసి ఇప్పుడైనా సరి అయిన రేట్లు మనం నిర్ణయించుకొని అదే రేటు మీద మనం పని చేసుకుంటూ పోతే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మనం ఒక ఇల్లు మామూలు ఇల్లు అయినా సరే మేస్త్రి సరిగ్గా పని చేయకపోయినా కూడా సింగిల్ కోట్లు ఈ పొక్కలు ఉన్నా సరే కూడా దాన్ని సాఫ్ చేసుకొని మనం 2 కోట్లు కాకపోతే 3 కోట్లు పెట్టి ఇల్లును ఒక అందమైన గృహాన్ని తయారు చేసి ఇస్తారు. ఎంత సంతోషపడతారు తెలుసా, చాలా సంతోషపడతారు. ఇప్పుడు మామూలు ఇల్లు నువ్వు తీసుకుపోయి పేటు ఇప్పుడు మన చేతిలో ఉన్నది, దాన్ని అందంగా తీర్చిదిద్దాలన్నా లేకపోతే మామూలుగా తయారు చేయాలన్నా మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పెయింట్ చేసేవాళ్ళు కొంతమంది సరే నాదే అనుకో, నేను నాకు పని సరిగా రాదు, ఏదో మీద రూలర్ ఇట్లా పెట్టి ఇట్లా రుద్ది అదేది మాస్కలు అవుతుంది. అట్లా అయినప్పుడు ఏమిటో సరిగ్గా పని రాకపోతే ఏమైతే ఖరాబ్ అవుతుంది. అదే కరెక్ట్ పని తెలిసినోడు ఉంటే ఏమవుతుందంటే దాన్ని ఎక్కడొక్క ఏం కటింగ్ కొట్టాలి, ఏ బార్డర్కి ఎట్లాంటిది పెట్టాలి, ఏ బొమ్మకి ఎట్లాంటి కలర్ వేయాలి, ఏ దానికి సెట్టింగ్ ఎట్లా చేయాలి అనేటి అవి రాయల్ ప్లేన్లు ఎట్లా వేయాలి, అవి టచ్ వుడ్ ఎక్కియాలన్నా లేకపోతే పాలిష్ కూడా పోయి ఇంకో ఉడిపిని ఎక్కియాలన్నా లేకపోతే ఏమి ఎక్కియాలని అది సరిగ్గా తెలియకపోతే మన పనులన్నీ ఇట్లనే సంగనాకిపోతాయి. మనం గిట్లనే వాడతాము. మనం ఒక తాటికి రాకపోతే మాత్రము ఒక తాటికి